ప్రభు స్తోత్రములండి. మరి గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలు. మరి సెప్టెంబర్ నెలలో మరి దేవుడు మరలా మీ ముందుకి నడిపించినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక పాట పాడుకుని ఒక చరణం మరి వాక్యంలోకి వెళ్దామండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నన్ను దర్శించిన దైవమా, నా కొరకు మరణించిన త్యాగమా, నన్ను దర్శించిన దైవమా, నా కొరకు మరణించిన త్యాగమా, నా ప్రాణమా, నా జీవమా, నా సంతోషమా, నా ప్రాణమా, నా జీవమా, నా సంతోషమా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఈ లోక జనులందరి కొరకు నీవు పొందావు సిలువ మరణం, ఈ లోక జనులందరి కొరకు నీవు పొందావు సిలువ మరణం, మరణించిన సజీవునిగా తిరిగి లేచావయ్యా, మరణించిన సజీవునిగా తిరిగి లేచావయ్యా, దిగులెందుకు భయమెందుకు నీవు నాతో ఉండగా, దిగులెందుకు భయమెందుకు నీవు నాతో ఉండగా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మరి పాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన దేవుళ్ళు రావాలని మరి పాడుతున్న నా మీదకి వింటున్న మీ మీదకి మరి అలాగే మరి అయితే మనము ప్రేమ కలిగి ఉండాలండి. ఇలాంటి కార్యాలను బట్టి మనం ఒకరినొకరం గౌరవించుకోవడం ప్రేమించుకోవడం కాదు, కానీ మన హృదయంలో దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. మనకేదో వాళ్ళు ఇచ్చారు, మనల్ని ప్రేమగా ఆదరించారు, మనల్ని ప్రేమగా చూస్తున్నారు, అంతమంది మరి అనేక మందిలో మనల్ని మరి గొప్ప చేస్తున్నారని కాదు, కానీ మన హృదయంలో ప్రేమ కలిగి ఉండాలన్నమాట అండి. ఆ ప్రేమ లేకుండా నటించే ప్రేమలు దేవుడు ఇష్టపడరు. మరి అలాంటి ప్రేమ మనం కలిగి ఉందాం. అయితే ఇలాగే దేవుడు ఎన్నో మరి దర్శనాల ద్వారా వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారండి, మనతో ధైర్యపరుస్తూ ఉంటారు. మరి ఎప్పుడు ఈ లోకం ఇలాగే ఉండదు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి కొన్ని భయం కలిగిస్తాయి, కొన్ని ఏమో ధైర్యాన్ని ఇస్తాయి. మరి ఈ లోకం సృష్టి ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మనం ఎంతో తగ్గించుకోవాలండి. అన్నీ బాగున్నప్పుడైనా, ఈ వాతావరణం బాగున్నప్పుడైనా, మన ఆరోగ్యం బాగున్నప్పుడైనా మనం ఎప్పుడూ దేవునిలో తగ్గించుకునే ఉండాలి. ఆ తగ్గింపు లేకుండా మనం బాగున్నప్పుడు హెచ్చించుకుని బాగున్నప్పుడు భయపడినా ప్రయోజనం ఉండదన్నమాట. మనం ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనకి ఇష్టంగా జీవిస్తూ మరి మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ మన శరీరానికి అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణకరమైన వ్యాధులు వచ్చినా ఆయన తీసివేసి స్వస్థపరుస్తారు. బయట మరి ప్రకృతిని బట్టి, సృష్టిని బట్టి మనకి ప్రమాదాలు వచ్చినా తప్పిస్తారనమాట. ముందు మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గించుకుని ఉండాలి.
మన స్థితిగతులను చూసి మరి కనబడే చూపుని బట్టి, వినబడే చెవులను బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. మరి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉంటే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి అన్నమాట అండి ఎప్పుడు. మరి అన్నీ కనపడతాయి, మంచి చెడు అన్నీ కనపడతాయి, అన్నీ వినపడతాయి. మరి ఉండబట్టే అన్నీ తెలుస్తున్నాయి. కానీ మనం దాన్ని ప్రభువు ఎందుకు మనల్ని పుట్టించారు, ఎందుకు ఇవన్నీ ఇచ్చారంటే మనం ఆయన కొరకు జీవించడానికి ఇచ్చారు. ఇవన్నీ మనకు అవసరం కాబట్టి, లేకపోతే మనిషి మరి భూమి మీద బ్రతకడం చాలా కష్టం కదండి. కొంతమంది లేక బాధపడుతున్నారు. మరి వాళ్ళకు కూడా కొంతమంది సేవ చేయడానికి చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో పాపం చేసి అలా పుట్టలేదు, మనం పుణ్యం చేసి ఇలా పుట్టలేదు. కానీ మరి వాళ్ళలోనే ప్రభువు కనబడతారు మనకి. ఈ లోకంలో ఎంతకాలం ఈ జీవితం? 70-80 సంవత్సరాలు. అంతకాలం అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు అనుకోండి. మరి అయితే ఈ జీవితం మరి ఎందుకంటే ఏమీ లేదు ఇంకా. మరి ఈ జీవితానికి నాకు ఎన్నో ఉన్నాయి, నీకు లేవు అని. ఆస్తి అయినా, ఆరోగ్యమైన, అందమైన, పేరైనా ఇన్ని అతిశయాలు ఉంటాయి మనుషులు. మరి దేవుని దృష్టికి ఈ 100 సంవత్సరాలు ఒక దినంలా కూడా ఉంటుందండి, ఒక రోజులాగే ఉండొచ్చు. మనమైతే ఎన్నో సంవత్సరాలు గడవాలనుకుంటాం. ఆ రోజులు దగ్గర పడే కొద్దీ మనకు కూడా భయం కలుగుద్ది, ఇంకెంతో కాలం ఉండమని. మన వయసుని బట్టి అనుకోవచ్చు, అనారోగ్యాన్ని బట్టి అనుకోవచ్చు. మరి అన్నీ బాగున్నా కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మన మనిషికి వ్యాధి వస్తే మరణం వస్తుందని భయం. మనం అందుకే అన్నీ బాగున్నా కూడా భయభక్తులు కలిగి ఉండాలి, బాగోకపోయినా భయభక్తులు కలిగి ఉండాలి అన్నమాట. దేవుణ్ణి శోధించే విధంగా మనం ఉండకూడదు. మరి ఎన్ని వస్తున్నాయండి మరి ఈ సంవత్సరంలో. ఆ కేరళలో మరి ఆ కొండలు అవి పడిపోయి మరి ఎంతోమంది మరణించారు, వరదల్లో వచ్చినాయి. మరి కొంతమంది అయితే రక్షించబడ్డారు గాయాలయ్యి. మరి ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడే, వరదలు, మరి యాక్సిడెంట్లు. బస్సులు వెళ్తే పర్వాలేదు అనుకుంటున్నాం, అవి కూడా లోయల్లోకి వెళ్ళిపోతున్నాయి, అవి కూడా మునిగిపోయి చనిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఎన్నో. కొన్ని దేవుడు ముందు తెలియపరుస్తున్నారు. అయినా మరి ఆ కేరళలో వచ్చినప్పుడు ఆ నైట్ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 1 గంటకి మెలుగుగానే ఉన్నానండి. 4ంటికి వచ్చింది, 2 సార్లు వచ్చింది. అయితే నేను ప్రార్థన కూడా అది వేరేగానే ఉంది. ప్రభువా, మీకు తెలియకుండా ఏది జరగదో, మీరు ఏదైనా వదిలేస్తేనే ఏదైనా వస్తాయి, మీకు తెలియకుండా ఏది జరగదని ఎన్నోసార్లు ఇలా ప్రార్థించానండి. ఎంతో భయంతోనే ప్రార్థించాను. మరి ఆ తర్వాత ఇలాగా జరిగిందని చెప్పారండి. మరి అయితే మన కష్టంలో ఉన్నప్పుడు, అపాయాల్లో ఉన్నప్పుడు దేవుని స్వరం మనకి వినబడద్ది. ఎందుకంటే ఆయన మనం నమ్ముకున్నాం, మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం కాబట్టి ఎవరైనా దుష్టులు మనకి ఈడు చేస్తున్నా, మరి మనం ఉండే ప్రదేశంలో ఏదైనా ప్రమాదం వచ్చినా కొన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటారనమాట. ఒకసారి నాకు తెలియపరిచారు. మా అమ్మ ఒక్కొక్కసారి తణుకు వస్తూ ఉండేది ఏదైనా పని మీద. మరి మా ఊర్లో అందరూ కూడా తణుకి రావాలి, ఏమో సరుకులు కొనుక్కోవాలన్నా. మరి బంధువులు కూడా ఉన్నారు కదండి. అయితే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒకసారి ఆ నైటు 10 అయిపోయేది, 10 గంటల బస్సు ఉండేదండి. దాంతో లాస్ట్ ఒక్కోసారి రాలేకపోయేది, దాటిపోయిందని. ఎవరో చుట్టాలింటికి వెళ్ళి పడుకుని వచ్చేది. అసలు మామూలుగా బస్సు దాటిపోయిందా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, అసలు ఏమైందని అలాగే భయపడతా ఉండేదాన్ని. అయితే అలాగే ఆ వీధిలోనే అరుగు మీదే సాప్ మీద మంచం వేసుకుని పడుకునే వాళ్ళు అనుకుంటే. అటేపునేమో భయంగా ఉండేది, చీకటగా అయోమయంగా ఉండేది. ఇలా ఉండేదన్నమాట అండి. అయితే ఆ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, మా కమ్మోరు ఆయనే, చౌదరిస్తాడు. ఆయన తండ్రి వేసే ఆయన, కొంచెం మందు అలవాటు, చెడు అలవాట్లు ఎక్కువ అనమాట. అయితే ఇలా దేవుని స్వరం వినపడుతుంది నాకు. నేను నిద్రపోతున్నాను, అంతమంది మెలుగుగా ఉండలేం కదండి, ఒక టైంలో నిద్రపోతాం. మరి మా అటువైపు మా చిన్నాన్నగారు, వాళ్ళ అబ్బాయి, అన్నయ్య, వాళ్ళందరూ ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు. అయితే లేగు, మీ అమ్మ లేదు, లేగు అని స్వరం వినిపించింది అనమాట. ఆ స్వరం వినపడేటప్పుడు మెలుగు వచ్చింది. నేను నుంచుని లేచి కూర్చుని చూసేసరికి ఆయన సిమెంట్ అరుగుంటుంది మాకు పొడుగ్గా, ఆ గోడ పొడుగ్కి. అక్కడ నుంచుని చూస్తున్నాడు అనమాట. నల్లగా ఉంటాడు ఆయన. భయం వేసింది ఒకసారి నాకు. ఎవరు లేరు అప్పుడు, 12-1 గంట అవుతుంది. కాసేపు అలా చూసి వెళ్ళిపోయాడు, ఏమనలేదు. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటారండి. అది చూడండి, మరి లెగ్గాని చూసేటప్పటికి అలాగే అతను అలా చూస్తున్నాడు. అన్యులు, విగ్రహారాధికులు. కొంచెం మనిషి కూడా తేడాగానే ఉంటాడు, మనిషి ప్రవర్తన కూడా మంచిది కాదు. మరి దేవుడు లేపారు, నన్ను స్వరం వినిపించారు. మరి ఏ అపాయమైనా ఆయన తప్పిస్తారండి, ఆయన తెలియంది లేదు ప్రభువుకి. అందుకే మనము భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఎన్నో వస్తాయి, ఒక్కోసారి వినపడకపోయినా మనల్ని తప్పిస్తారు, మనమే వెళ్ళిపోతాం. ఆ ప్రమాదాలు కొంచెం ఒక క్షణం ఉంటే మనం చనిపోదాం అనుకుంటాం. ప్రభువు తప్పిస్తారనమాట అండి మనల్ని. ఆ ప్లేస్లో నుంచైనా
మరి ఏ విధంగా తప్పిస్తారు ఆయన. ఒకవేళ మన శరీరంలో వ్యాధి మనం తీసుకోలేకపోయినా మరణించవలసిన ఆ వ్యాధిని తీసివేస్తారు ఆయన. ఆయనకి అసాధ్యమైంది లేదు. మన విశ్వాసంతో నమ్మాలి దేవుణ్ణి, ధైర్యం కలిగి ఉండాలి. ఒక్కోసారి భయం, మరి భయంగా ఉన్నప్పుడు, అధైర్యంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని ప్రభువుని అడగాలి. ధైర్యపరిచి మరి మీ మహిమ కొరకు నడిపించి ప్రభువా, నాకు నేనుగా ధైర్యంగా ఉండలేను అని మరి ఆయనే ధైర్యపరుస్తూ ఉంటారు. ఎన్నో జరుగుతాయి. అందుకే ప్రభు అన్నారు సృష్టిలతో, ఎన్నో జరుగుతాయి భూకంపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అయినా భయపడకూడదు, అంతము వెంటనే రాదన్నారు ఆయన. మరి ఇవన్నీ చూస్తుంటే మనకి భయంగానే ఉంటుంది. మన ప్రదేశాలు ఎలా ఉంటాయో, మన పరిస్థితులు ఎలా ఉంటాయో అని. మరి ఆ ప్రభువుకి అన్నీ తెలుసు కాబట్టి ముందుగానే హెచ్చరించారు అన్ని సృష్టిలకి. అని తెలియంది ఏమీ లేదు. మనం కూడా అలాగే ధైర్యం తెచ్చుకుని ప్రభు దగ్గర ఎక్కువ మొరపెట్టి మరి సమాధానం మనం పొందుకోవాలన్నమాట అండి. మరి ఇలాగే ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. మరి ఇలా దేవుడు మరి నాకు ఒక టీవీ కానీ ఏమీ లేదండి, త్వరగా చూసేదాన్ని కానీ మరి అవి కూడా నాకు పడవండి. ఎక్కువ చూసినా మెళ్ళాగడం, కొంచెం బలహీనత వస్తుంది, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే ఫోన్ కూడా లేదు. చిన్న ఫోన్ కొనుక్కున్నాను కానీ మాకు పెద్ద ఫోన్ లేదు, ఇలా వీడియో ఫోన్. లేకపోతే మరి దేవుడిని అడుగుతున్నాను, వాక్యమైనా వినడానికి ఉంటుంది ప్రభు మరి ఎప్పుడైనా అని. అయితే మరి జూన్ నెలలో ఇచ్చారండి దేవుడు. ఇన్స్టాల్లో తీస్తున్నాను నెల నెల కట్టడానికి. అయితే అది కూడా కొన్నాళ్ళు పక్కనే పెట్టాను సరిగ్గా తెలియక. అయితే ఇది కూడా సతీష్ కుమార్ గారు ఇంకా సేవకులు వాక్యాలు చెప్తున్నారు. చిన్న చిన్న మెసేజ్లే చూస్తున్నానండి. అప్పటికి చూస్తూ ఉంటే ఇవాళ ఫోన్ కూడా మరి దేవుడిచ్చిన బహుమానం అని చూపిస్తున్నాను. ఇది నేను ఏదో గొప్ప అని కాదు. అయితే మరి ఇది 9,000 అండి, సామ్సంగ్ ఇది కంపెనీ. అయితే 11,000 అండి, ఇది ఆఫర్లో ఉంది, మీకు ఇచ్చాం, ఒక్కోసారి పెంచుతారు ఒక్కోసారి తగ్గుతుంది ఒక నెలలో అన్నారు. 14,000లో తీసుకోమన్నారు. ఇది సరిపోద్దులేండి నాకు అన్నాను. ఇది దేవుడిచ్చిన బహుమానం అనమాట అండి. మరి ఈ ఫోన్ ఎంతకాలం ఉంటుందో, మనమే ఎంతకాలం ఉంటామో తెలియదు అనమాట అండి. మరి దేవుడు మనకి ఏం అవసరం అవి ఇస్తూ ఉంటారు, కానీ ఆడితోనే ఉండకూడదు అనమాట అండి. మరి ఇలాగే జూన్ నెలలో 19వ తారీఖు 29వ తారీఖు 9 వచ్చిందండి. అప్పుడు చూసాను మెసేజ్లో సతీష్ కుమార్ గారు మెసేజ్ మాట్లాడుతున్నారు. ఆయన ఫోటోకి దండేసి ఉంది, పక్కన మాట్లాడుతున్నారు. మరి ప్రభువు మాట్లాడారు ఆయన మరణం గురించి. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కదండి, 20 అయినా 30 అయినా ఎంతైనా అవ్వచ్చు. మాట్లాడారు అని ఆయన అన్నారు. అందరూ సంఘస్థులు అందరూ కూడా ఎంతో బాగుతున్నారు. మరి చూసి నాకు చాలా భయం వేసింది. ఏంటి ఇంత ఇలా అంటున్నారు, ఇది నిజమా కాదా, ఏమో కంప్యూటర్ ద్వారా కూడా కొన్ని పెడతా ఉంటారు అనుకున్నానండి. అంతకు ముందు కూడా నాకు ఆయన మీద ప్రేరేపణ కలిగింది. మరి మీరు అందరి ఏది పెట్టినా తింటారండి అని అడుగుతున్నాను ఆయన్ని. ఆయన లేరు, అసలు ఎప్పుడు ఆయన గురించి ఆలోచనే రాలేదండి నాకు. మరి అది ఆ ఆలోచన వచ్చిన ఒక 10-15 నిమిషాలకి ఫోన్లో ఇలా వస్తుంది. దేవుడు ప్రేరేపణ ఇచ్చారండి నాకు, మనం తగ్గించుకోవాలి ఎంత హెచ్చించినా అని. మరి దేవుడు ఆయన ప్రేమించేవాళ్ళని గద్దిస్తూ ఉంటారండి. నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలా ఆయన గురించి ఆలోచన వచ్చింది, ఇలా అడుగుతున్నట్టు ఫోన్లోనే ఇలాగా వచ్చిందని ప్రార్థన చేస్తున్నానండి నేను కూడా. మరి అది కూడా అసలు నేను ఫోను కొనుక్కోవడం ఏమీ పెద్దగా చూడడం, మరి ఆ మెసేజ్ నాకు చూపించారండి. ఎంతో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అయితే 15 సంవత్సరాలు అవుద్ది. కలవరి టెంపుల్కి కూడా వెళ్ళానండి, 2-3 సార్లు వెళ్ళాను. 2 ఆదివారాలు వెళ్ళాను, ఒకసారి సోమవారం వెళ్ళాను. మా మామయ్య గారు అమ్మాయి ఉంటారు కదా అక్కడ. అయితే మరి అక్కడికి వెళ్ళే ముందు ఈ కల్వర్ టెంపుల్ దగ్గర మరి ప్రార్థన అయిన తర్వాత ఉదయం 9 గంటలకు వెళ్తే ప్రార్థన అయ్యేదండి 12 గంటకి. మరి అక్కడ భోజనం చేస్తే అలా 2 సార్లు మా వాళ్ళ ఇంటికి, మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. అయితే దేవుడు అప్పుడు కూడా ఎంతో బలపరిచారు వాక్యం ద్వారా. అయితే దేవుడు ఎంతో సమాధానం ఇస్తారండి. మరి టీవీ ఫోన్లో కూడా పెడుతున్నారు, యూట్యూబ్లో ఒక్కోసారి లైవ్కి ఇస్తున్నారు, చూస్తున్నాను లేండి ఎప్పుడైనా. మరి రోజు డైలీ చూడలేను నేను, నాకు అంత ఆరోగ్యం బాగోదు. మరి దేవుడు బాగా ప్రేరేపించి చూడగలుగుతున్నాను. మరి ఇలా దేవుడు అందరి గురించి మాట్లాడుతూ ఉంటారండి, సేవకుల గురించి, సేవకురాల గురించి. మనం తగ్గించుకుని మరి దేవుని వైపే చూసి నడవాలి. ఆయనకి తెలియంది ఏమీ లేదు, ఆయనకి మరుగైంది. మరి అందుకే మనము భయభక్తులు కలిగి ఆయన కోసం మనం జీవించాలన్నమాట అండి. ఏది శాశ్వతం అండి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మనం ఉన్ననాళ్ళు మనము ఈ లోకంలో పుట్టినందుకు ఎందుకు సంతోషించాలండి? మనం
యేసయ్యని తెలుసుకున్నాం, ఆయన ప్రేమ తెలుసుకున్నాం, ఆయన చేత రక్షించబడ్డాం, స్వస్థత పొందుకున్నాం, మరణించవలసిన వాళ్ళం. ఇక్కడ మరణించిన పరలోకంలో ఉంటాం మనం. మరి ఈ విషయంలో మనం సంతోషించాలి. మనం పుట్టినందుకు ఇంత గొప్ప మరి కృపను మనకి ఇచ్చారు దేవుడు. అంతేగా మనం పుట్టిన వాళ్ళని ఇవన్నీ చూడగలుగుతున్నాం, అన్న అనుభవిస్తున్నాం, ఇది ఎంత మంచి జీవితం అని కాదు. ఏదైనా మంచి జీవితం ఉందా అంటే అది ప్రభువుని నమ్ముకోవడం, ఆయన ప్రేమ తెలుసుకోవడం, ఆయన చేత నడిపించబడ్డం, ఇదొకటే మనకి మరి నిజమైన సంతోషం, మన జీవితానికి విలువనిచ్చేదన్నమాట అండి. మనం దేవుని నమ్ముకుని మరి ఆయన ప్రేమ తెలుసుకున్నాం కాబట్టి మనం ఇలా చెప్పగలుగుతాం, ఆయన ఎంతో అతిశయించగలుగుతాం. మరి అలాగే మనం కూడా మరి ధైర్యం తెచ్చుకుని మరి నడవాలన్నమాట అండి. చిన్న వాక్యం చదువుకుని మరి ప్రార్థన చేస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక అండి, అపోస్తలుడైన పౌలు మరి 12వ అధ్యాయము 12వ వచనం 17వ వచనం వరకు. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపడుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. దేవుడు ఈ వాక్యం దీవించాలని కోరుకుంటున్నానండి. మరి మనము పౌలు ఏమని రాస్తున్నారు, మరి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరి కుంటికాలు బెణకయు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకునడి. అందరితో కూడా సమాధానంగా ఉండమంటున్నారు. పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను మరి పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి మరి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు మరి జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఇలా చెప్తున్నారు అనమాట. మరి చేదైన వేరు అంటే మనమే. చేదైన వేరు అంటే ఎవరు? ఒక చెట్టుకి వేర్లు ఉంటాయి, ఎన్నో వేర్లుగా ఉంటాం మనం కూడా. మరి ఆ చెట్టు సంఘం అనుకోవచ్చు, మరి యేసయ్య అనుకోవచ్చు. అయితే ఈ వేర్లు చేదైన వేరులా ఉంటే ఆ వేరు మరి ఒక్కొక్క కుళ్ళిపోయిన వేరు లేకపోని మరి అది తీసివేయాలి కదండి. అది దాన్ని బట్టి ఏమన్నా కూడా చెడిపోతాయి. అపవిత్రులు అంటే మరి ఆ చేదైన వేరు ఎలా ఉంది? ఒక మరి అంటే సేవకులు, సేవకురాలు, సంఘస్థులు, పెద్దలు ఎంతోమంది ఉంటారండి. అందరూ మరి నీతిమంతులు అని కాదు, చెడ్డవారని కాదు, చాలామంది ఉన్నారు నీతిమంతులు, పరిశుద్ధులు. మరి అయితే మరి ఈ చేదైన వేరు లాంటి వ్యక్తుల్ని బట్టి ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ పేరు వస్తుంది కదండి. మరి అందుకే ఆ చేదైన వేరే ఏదైనా మీలో ఉండి అనేకుల్ని కలవరపరుస్తుంది, అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అని జాగ్రత్తగా ఉండమంటారు పౌలు. మరి అలాగే మనము అన్యజనులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఎవరో పట్టించుకోరు. మన దేవుని బిడ్డలుగా చేర్చబడి మరి ఆయనకి ఇష్టంగా ఉంటా మరలా ఆ పాత జీవితం, ఆ రోత జీవితం చూపించకూడదు అనమాట అండి. పాడి పాట దేవుని పాట అయినా, దేవుని మాట అయినా, దేవుని కార్యాలైనా మన ప్రవర్తన పాత జీవితంలో ఉంటే తెలిసిపోద్ది. మనం ఎంత దాచుకుందామన్నా దాగదు. మరి ఈ క్రైస్తవ ముసుగులోను, దేవుని నమ్ముకున్న ముసుగులో మనం పాపులుగా ఉందామన్నా అది కుదరదు. వెలుగులో ఉన్న మనం తెలియకుండా ఎలా ఉంటుందంటే ఆ పాపం తేటగా కనపడద్దు. ఆ వెలుగులో, చీకట్లో ఉంటే కనపడదు. చీకటి పాపం కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉన్నాం కాబట్టి మనలో ఏ చిన్న పాపం ఉన్నా అది అందంగా కనపడద్దు ఎవరికైనా. అందుకే ఆ పాపాన్ని మనం తీసేసుకోవాలన్నమాట అండి. మనం వెలుగు సంబంధులుగా దేవుని సంతోషపెట్టేది, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఒక చేదైన వేరులా ఉన్నాం, ఒకవేళ తీసేద్దామన్నా వాళ్ళు అన్యులా లేకపోతే దేవుళ్ళు సేవకులుగా ఉన్నారా, బలంగా వాడబడుతున్నారా, సేవకురాళ్ళ, సంఘస్థులా, పెద్దలా, ఎవరు మరి వాళ్ళ బలంగా ఉండి వాళ్ళే అనేక మంది నడిపించేలా ఉంటున్నారనమాట. మరి వాళ్ళని ఎవరు తీయగలుగుతారు? భయపడతా ఉంటారు. వాళ్ళ క్రియలు చెడ్డయి అయినా
ఆడ మాటలో చెడ్డగా ఉన్నా ఒక మాట చాలండి. ఆ మాట్లాడేటప్పుడు సత్సేస్తూ ఉంటారు, మేము కాబట్టి ఇలా అనగలుగుతున్నాం, ఇలా అన్నామని. ఆ మాటకి శిక్షలు వచ్చినప్పుడు అప్పుడు కృంగిపోతూ ఉంటారనమాట ఎవరైనా సరే. మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి. మనలో ఉన్న గర్వం అంతా చూపించుకుంటే దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు, ఆ శిక్షలు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. మరి అందుకే మనం ఎవరిని అవమానించకూడదు, మరి బాధ పెట్టకూడదు. మరి ఇలాగా ఎంతోమంది బాధ పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా రాకుండా అడ్డుబండ్లుగా వాళ్ళే ఉంటున్నారు. ఎందుకు వెళ్ళట్లేదంటే మరి ఆ మాట నీకు ఈజీగా ఉంటుంది, కానీ అది భరించే వాళ్ళకి ఆ మాటే నువ్వు భరించగలుగుతావా? నువ్వు అనే మాటలో నువ్వు చేసే క్రియలు మరి అది నీకు ఎదురైనప్పుడు నువ్వు అలా భరించగలుగుతావు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి నిన్ను అలా బాధ పెడితే నువ్వు భరించగలుగుతావు. నువ్వు భరించలేనిది ఎదుటివారికి నువ్వు చూపించకూడదు, అవి మాటలైనా క్రియలైనా. మనం ఇక్కడ ప్రేమించబడి మనం ఒకళ్ళని ఆదరించి ప్రేమిస్తేనే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. లేకపోతే అలా నీ చేత అవమానించబడేవాళ్ళు, బాధించబడేవాళ్ళు నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ శిక్షలు నువ్వు బయట క్షణాల్లోనే వచ్చేస్తాయి అన్నమాట అండి. మనం అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డారో వాళ్ళు దేవునికి ఎంత ఇష్టలో అనుకోవాలి. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా నీ గొప్పలు చూపించుకుంటా మరి అతిశయిస్తూ ఉంటే, దేవునికి అసహ్యంగా ఉంటే నువ్వు మరి దేవుడు ఉగ్రత వస్తుంది కదండి. అందుకే చేదైన వేరుది. ఒక వ్యభిచారైనా, దొంగ అయినా, ధనాశ అయినా, లోకాశులైనా ఇవన్నీ చేదైన వేర్లు అనమాట, తీసేసుకోవాలి. ఇంక ఎవరో తెలియని పరిస్థితిలో ఉండి మరి నీ చెడుతనం అంతకంతకి అభివృద్ధి అయిపోతూ ఉంటే అప్పుడు దేవుని ఉగ్రత వచ్చేద్ది. మరి ఆయనే తీసేయవలసి వస్తుంది. ఒకవేళ వ్యాధి పెడతారో, మరణం పెడతారో, లేకపోతే నిన్ను ఆ సేవలోంచి తీసేస్తారు, దూరంగా పారదోలుతారనమాట. మరి ఆయన బిడ్డలను మరి చేదైన వేర్లుగా మార్చిన, అపవిత్రులుగా చేసిన ఆయన ఊరుకుంటారా? మరి ఆయన ఎలా నడవమన్నారో అలాగే నడవాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులను బట్టి, నీ బంధువులు, నీ స్నేహితులను బట్టి, నీ సంఘాలను బట్టి నీకు పెద్ద పేరు రావచ్చు. ఇది దేవుని బట్టే వచ్చిందని నువ్వు గర్వించి అతిశయించకూడదు, మరి తగ్గించుకోవాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులు భక్తిహీనులైనా నువ్వు నీతి కలిగి ఉంటే నిన్ను బట్టి వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు మార్చబడతారు. వాళ్ళ భక్తిహీనులు, వాళ్ళ నీతిమంతులైనా నువ్వు భక్తిహీనుడిగా ఉంటే నీకు శిక్షలు వస్తాయి. వాళ్ళ రక్షణ నీకేమి రాదు, ఎవరి పాపం వాళ్ళకే ఉంటుంది. మరి దేవుని నమ్ముకుని లోతైన అనుభవాలు లేకుండా మన ఇష్టానుసారంగా ఉండకూడదు కదండి. ప్రభు కూడా గద్దిస్తున్నారు కదా. మరి ఆయన మనిషి కుమారుడు అనుకోని గడియలో వస్తారు. ఆయన మీరు తిని తాగి మొత్తులై ఉంటే ఆయన అనుకోని గడియలో వస్తారు. ఆ దినం మీ మీద ఉరి వచ్చినట్లుగా రాకుండా చూస్తున్నాడు అంటున్నారు. నీతిమంతులు ఎంతోమంది ఉన్నారు, మరి అందరికీ బ్యాడ్ పేరే కదా ఇవన్నీ. అంటే మరి శరీర కోరికలు తీర్చుకుంటాక ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా మీరు? మరి ఇన్ని ప్రళయాలు ఇన్ని వస్తున్నాయి, మరి పరలోకం వెళ్తారా మీరు మరణిస్తేని? ఒక వ్యభిచారిలా జీవిస్తున్నారు చాలామంది. 40, 50, 60, 70 వచ్చినా అదే బ్రతుకులు మార్చుకుంటున్నారా మీరు? మరి యోసన్న గారు కూడా ఇలాగే యూట్యూబ్లో పెట్టారు. ఆయన కూడా ఎవరో ఫోన్ చేసి నిద్ర పడుతుందండి అని అడిగారంట. మరి ఇది అంతకుముందు నా జీవితంలో కూడా జరిగింది కాబట్టి ఆయన మాటలు కూడా ఫోన్ పెట్టే మళ్ళీ ఫోన్ చేయకన్నారంట. మనం అలా గద్దించాలి, వాళ్ళ దురాత్మ నుండి అలా మనల్ని శోధిస్తూ ఉంటాయి అన్నారు ఆయన యేసన్న గారు. మరి ఆయన వాక్యాలు విన్నా, ఆయన సాక్ష్యాలు విన్నా ఎంతో సంతోషం, ధైర్యం కలుగుతుంది. మరి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి దేవుని సంఘం సేవే అక్కర్లేదండి. మీరు సేవ వదిలేసి బయట ఎలాగైనా తిరగవచ్చు. మీ మరణం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి పంపితే అగ్నిగుండానికి పంపితే అగ్నిగుండానికి, పదార్థాడానికి పంపితే పదార్థానికి వెళ్ళిపోవచ్చు. మీరు సంఘాల్లోకి వచ్చి సంఘాలు కట్టి ఇంకా ఉన్నవాళ్ళని కూడా వ్యభిచారుల కింద మార్చకండి. ఇది దేవుని నామానికి ఎంత అవమానం. ఇది ఒక్కళ్ళు ఉంటే చాలు చేదైన వేరులాగా. అందుకే అలాంటి వేర్లని పీకి పాడేస్తారు. ఆయన భూమి నుంచి అయినా తీసేస్తారు, లేకపోతే సంఘంలో నుంచి అయినా తీసేస్తే అందరి చేత ఎలియించేస్తారు. వాళ్ళకి సిగ్గు రావడానికి ఇలా మరి రహస్య కొందరు తెలుస్తున్నారో, కొందరేమో రహస్యంగా జరిగిస్తున్నారు. మీరు గౌరవించాలి. మరి వీళ్ళ పొడుగ్గా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు అంటే మరి బుద్ధులు కురసగా ఉంటాయి, కొట్టుగా ఉంటాయి. చాలామంది కొంతమంది కురసగా ఉన్నా వాళ్ళ బుద్ధులు పెద్దగా ఉంటాయండి. ఎంతో మంచి మనసుతో, మారిన మనసుతో ఉంటారు. మరి గొలియాదు కూడా ఎత్తరే, సౌలు రోజు కూడా ఎత్తరే, సౌందర్యవంతుడే, కానీ బుద్ధి చెడ్డది. మరి పై రూపాన్ని చూసి నువ్వు ఒకవేళ వ్యభిచారం చేస్తున్నావో లేకపోతే ఏం చేస్తున్నావో తెలియదు. నీవు హృదయాన్ని బట్టి, నీకు ఇచ్చిన తలాంతిని బట్టి నువ్వు నడవాలి. రేపు ఈ చూపు ఉంటుందో లేదో, ఈ మాట వినపడద్దో లేదో, వినపడకపోతే నువ్వు ఏమైనా తెలుసుకోగలుగుతావో, వినదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి నువ్వు చెడుని చేర్చుకోకూడదు హృదయంలోకి. మరి వీళ్ళే ఇంత భ్రష్టులుగా ఉన్నప్పుడు వ్యభిచారులుగా ఇంక ఎవరిని మారుస్తారండి సంఘాల్లో?
వ్యభిచారులను ఎలా మారుస్తారు? నువ్వే ఒక వ్యభిచారిలాగా కనపడుతున్నావు చూసేవాళ్ళకి. ఇంక నుంచైనా జీవితాలు మార్చుకుని మరి అటువంటి వాళ్ళని కూడా చూసి ఫాలో అవ్వకండి. నా తండ్రికి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు నేను చేసుకుంటే వచ్చిందా అని. ఇలా మరి వాళ్ళని ఒక పాపులుగా మీరు చూసి యేసయ్యని శిష్యుల్ని పోలి నడుచుకోండి. మరి బుద్ధుడు యేసయ్యకి 600 సంవత్సరాల ముందే జన్మించారని ఎవరో సేవకులు చెప్పారు, వేణుగారు అనుకుంటా. మరి ఆయన ఎంత నీతిమంతుడిగా జీవించారండి. వివాహం అయినా మరి ఒక బిడ్డ పుట్టాడో లేదో తెలియదుగా, సినిమాలో చూపిస్తారు. ఒక ఆయన చనిపోతే తీసుకెళ్తా ఉంటే చూసి ఆయన విరక్తి పెట్టుకున్నాడు జీవితం మీద. ఆ భార్యని బిడ్డలా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. ఇంకా మరలా ఎవరినైనా చేసుకున్నాడా, లేకపోతే ఎవరితో అయినా వ్యభిచారం సాగించాడా లేదే. మరి ఒక అన్యుడైండి అతను నీతిమంతుడిగా ఉన్నప్పుడు మరి యేసయ్య పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన. మరి ఆయన బట్టి మనం ఎంత మార్చబడాలి? మరి వివాహం చేసుకోవడం తప్పు కాదు, కానీ చేసుకున్న తర్వాత మనము భయభక్తులు కలిగి గౌరవించబడాలి, ప్రేమగా ఆదరించాలి ఆ భార్యని. అంతేగాని అందరితోనూ సంబంధాలు పెట్టుకుంటా చూసేవాళ్ళకి ఒక వ్యభిచారిలా కనపడకూడదు. దేవుని సంఘాలు కనపడే మీకు ఆయన మీటింగులు మీ శరీరాశల్ని తీర్చుకోవడానికి, మరి ఆ పాపాన్ని చూపించడానికి. ఈ లోకం అంతా సరిపోతలేదా? అక్కడ కూడా చూపించాలి మీ అపవిత్రమైన క్రియలు, చేదైన వేరులు. అందుకే దేవుడు గద్దెస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు ఈ దినాల్లో. ప్రతి యవనస్తుడు ఎంతో మరి యూట్యూబ్లో చూస్తుంటే ఎంత సంతోషపడుతున్నారు, ఎలా గద్దెస్తున్నారో. వయసులు అయిపోయినా ఎంతో అనుభవం ఆడే చెప్పలేకపోతున్నారు. మరి దేవుడు వాళ్ళని వెన్నుకుని అలాగా నడిపిస్తున్నారు. నిజంగా ఎంతో సంతోషం నాకు కలుగుతుందండి. మరి దేవుని ఆత్మ మనం కలుగున్నప్పుడు ఆ చెడుని ఖండిస్తున్నప్పుడు మనం హృదయం సంతోషిస్తుంది. నువ్వు చెడులో ఉంటే నువ్వు నీతిమంతుల్ని ద్వేషంతో అసహించుకుంటావు. నీలో నీతి ఉంటే నువ్వు చెడుని అసహించుకుంటావు అనమాట. మారిన వాళ్ళకి అదే తేడా అనమాట. మరి ఇక నుంచైనా మన ప్రవర్తన మార్చుకుని నీతిమంతులుగా జీవించి దేవునికి మహిమకరంగా ఉందాం. మరి ఈ చిన్న వాక్యాన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రంనైనా ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలనైనా. మరి ఇంతవరకు కూడా నాయనా ప్రభువా, మీరు ఎన్నో రీతిలుగా మాట్లాడారు మీ బిడ్డలతోటి. మాట్లాడింది మీరే ప్రభువా, నాలో ఏమీ లేదు ప్రభువా, మీరే మాట్లాడుతూ ఉంటారు. ఎవరిలో తప్పులున్నా, బోధించేవారిలో ఉన్నా, వినేవారిలో ఉన్నా, కార్యాలు జరిగించేవారిలో ఉన్నా ప్రభువా, మరి ప్రతి ఒక్కరూ మీకు మహిమకరంగా మార్చబడాలి. ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు మీ కొరకు ప్రభువా. నాయన సేవలో ఉండి ప్రభువా అన్నీ విడిచిపెట్టి మరి జీవించారు నాయన ప్రభువా. నాకు ఇది ఇష్టం లేదని ఇంకొక వస్తువుని మనిషిని ఎన్నుకోలేదు. మరి అలాంటి నీతిమంతులుగా జీవించారు. విడిచిపెట్టినా నీలో నీతి పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నారు ప్రభువా. మరి అది లేకపోతే నువ్వు కలుసున్నా ఒకటే, విడిపోయినా ఒకటే అంటున్నారు ప్రభువా. మరి హృదయంలో పరిశుద్ధతని, నీతిని, యథార్థతని కోరే దేవుడు నాయన. మరి అలాంటి జీవితాలు ప్రతి ఒక్కరు సిద్ధపరిచి, మరి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, అవమానం వచ్చింది అనుకుంటున్నారు, కానీ మన ఆలోచనలు, మన క్రియలు దేవుని దృష్టికి అసహ్యంగా ఉన్నాయి. మరి అవి మనం సరి చేసుకున్నప్పుడే మనం వీటి నుంచి బయటపడతామని మరి జ్ఞానము, బుద్ధి కలిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు భయభక్తులు నేర్పినైనా ప్రభువా మీ కొరకు జీవించేలా సహాయించండి. ఆ చేదైన వేరులు మీరు నాయన మరి మార్చండి ప్రభువా. మరి ఒక వేరైతే తీసివేయచ్చు, ఆ మనిషి ఒక చేదైన వేరులా ఉండి దురాత్మలకు, సాతానికి చోటిచ్చిన ఆయన ఆ చేదైన వేరులో ఉంటే ఎలా తీస్తారు? మరి నాయన ప్రభువా, మరి ఆ చెడు క్రియల్ని తీసివేయండి. ఆ చేదైన అనుభవాల కింద ఉన్న వారిని ప్రభువా, మరి అందరినీ కూడా అపవిత్రులుగా చేస్తున్నారు ఎంతోమంది. మీ నామానికి అవమానం కలిగిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు మరి దర్శించి మాట్లాడే దేవుడు తండ్రి, బుద్ధి చెప్పే దేవుడు నాయన. ప్రతి ఒక్కరు భయభక్తులు కలిగి మీ కొరకు జీవించడానికి, మరి వారు చేసే ప్రార్థన అయినా, ఒక పాట అయినా ప్రభువా మీకు ఇంపైన దూపంలో చేర్చబడి సమాధానం రావాలి. ఎక్కడ సమాధానం లేదు, స్వస్థత లేదు. మరి ఈ లోకంలో అయినా, మనుషుల్లో అయినా మరి స్వస్థత పొందుకోవాలి. మరి ఎంతో సంతోషంగా కలగాలి ప్రభువా. మరి నిరాశ నిస్పృహలో ఉన్నవారు ధైర్యపరచబడాలి. అలాంటి కృపలో మరి ప్రతి ఒక్కరు నడిపించి తోడైన మరి చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం జయం కలుగాక, అపవాది క్రియలు ఏం కలుగాక. ఆమేన్. వందనాలండి.